హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది, అలాగే మంచి ఫినిషింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇంతకు ముందు వీడియోలో ఇదే బ్లౌజు నేను కటింగ్ కూడా పెట్టానండి. మీరు కావాలి అనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు మీకు వీడియోలో చూపించే విధంగా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండిటికి కూడా ఇలా గమ్ పెట్టి అతికించుకుంటున్నానండి. ఇలా గమ్ పెట్టేశాక చేయితో నేను చూపించే విధంగా ఈ విధంగా అనుకున్నామంటే మీరు ఐరన్ కూడా చేయక్కర్లేదనమాట. లేదు మీరు కొంచెం తొందరగా మీకు ఈ గమ్ అనేది ఆరిపోవాలి అనుకుంటే లైట్గా కొంచెము మనం ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుందన్నమాట. అంటే ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లు తీసేసుకొని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకోవాలండి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి వీటికి మాత్రమే మనం ఇలాగా గమ్ పెట్టి ఐరన్ చేసుకుంటామండి. హ్యాండ్స్కి వచ్చేసరికి హ్యాండ్స్కి వస్తే వర్క్ వచ్చింది చేతికి, అలాగే హ్యాండ్స్కి మనకి జాయింట్ వస్తుందన్నమాట. జాయింట్ వస్తుంది. మెయిన్ క్లాత్కి కూడా క్లాత్ కొంచెం సరిపోలేదు కాబట్టి హ్యాండ్ మనము నార్మల్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ వర్క్ వచ్చింది కదా కిందకి, ఏ విధంగా కుట్టాలో చెప్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ ఒక లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక ఇలా మనం విడదీసుకుంటే ఇక్కడ చూడండి మనకైతే చిన్న జాయింట్ వస్తుందన్నమాట. అంటే ఒక హ్యాండ్స్కి మాత్రము చిన్న జాయింట్ అయితే వచ్చిందనమాట. ఇది చాలా చిన్న సైజ్ కాబట్టి మనకి ఒక హ్యాండ్కి ఇలా జాయింట్ వచ్చింది. కొంచెము పెద్ద సైజ్ అనుకోండి, ఒక హ్యాండ్స్కి ఒక్కొక్క జాయింట్ అనేది వస్తుంది. సో ఇలా మనం జాయింట్ వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్నాక మళ్ళీ ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా మనము కట్ చేసేసుకోవాలి. చూసారా, నీట్గా వచ్చేసింది అనమాట. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకున్నాం కదా, అదే మార్జిన్తో ఇలా మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు చిట్కా ఉంది కదా, ఇప్పుడు ఈ రెండో హ్యాండ్స్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఈ చిట్కాలు రెండు కూడా ఎదురెదురుగా వచ్చినట్టుగా పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడే మీకు అంటే రివర్స్ అవ్వకుండా ఉంటుంది. అంటే రెండు ఫ్రంట్లు కూడా ఒకే వైపుకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అలా అవ్వకూడదంటే కుట్టినప్పుడే ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని తీసేసుకొని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో అయితే మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఈ లైనింగ్ పీస్ను కూడా మధ్యలో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ వేసిన ఈ మార్కింగ్ రెండు కూడా ఈ మధ్యలో ఒకే చోటుకి వచ్చినట్టుగా పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కట్ వర్క్కి ఎక్స్ట్రా పీస్ అంతే లేదు కదా, ఉంటే మనము తిప్పిచ్చేస్తామన్నమాట. దీనికి లేనప్పుడు అంటే ఎక్స్ట్రా పీస్ లేదు, ఇలా కట్ వర్క్ వచ్చింది అంటే ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. తర్వాత చుట్టూ కూడా కుట్టు వేసేసాక మళ్ళీ ఈ కింద వైపున ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టు వేసుకోవాలి. మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కిందకి. ఓకేనా. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అంటే మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో షేప్తో, హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా మనము ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా. తర్వాత చూడండి మనకి ఒకవైపు చిన్న జాయింట్ వస్తుందండి మెయిన్ క్లాత్. సో ఈ మెయిన్ క్లాత్ కూడా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇలా కింద వైపు కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. కిందకి కొంచెం ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట అలా కుట్టుకుంటే. తర్వాత పై కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ చివర్లో హ్యాండ్ షేప్ పైన మనం ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసామంటే మనకి ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. సో చూడండి ఒక హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్లు ఫస్ట్ అయితే మనం కుట్టమండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనం గమ్ పెట్టి అతికించుకున్నాం కదా, తర్వాత ఇలా 2 ఇంచు వెడల్పు ఉండే క్లాత్ అయితే తీసేసుకోండి. ఆ క్లాత్కి ఒకవైపున ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పైన జాయింట్ వేసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని ఈ క్లాత్ దానిపైన పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టేసేయండి.
ఇలా కుట్టేశారు కదా, తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని రబ్ చేసేసుకోవాలండి. గోర్లతో మనం రబ్ చేసుకున్నాక మళ్ళీ ఈ లైనింగ్ చివరన కుట్టు అయితే పడాలన్నమాట. ఇలా కుట్టు వేసేసాక మళ్ళీ ఇటు లోపల వైపుకి ఇలా తిప్పేసుకొని ఈ పైన లూజ్ కుట్టు అయితే వేసుకోవాలండి. అంటే కొంచెం మనకి మామూలుగా కుడతాం కదా, అలా కాకుండా కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనము హెమ్మింగ్ వేసాక మళ్ళీ విప్పేయాల్సి ఉంటుంది ఆ కుట్టు అనేది. సో ఇప్పుడు వెనకాల డాట్స్ అయితే కుట్టుకుందాము. ఇక్కడ 2 ఇంచీలు, ఇటువైపుగా 2 ఇంచీలు మార్కింగ్ వేసేసి ఈ మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు విడిచిపెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము ఈ వెనకాల డాట్స్ అనేది కుట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ 2 కూడా అంటే ఈ మార్కింగ్ వేసేది మళ్ళీ ఈ బ్లౌజ్కి సెంటర్లో ఇలా పట్టేసుకొని ఇలా మనం కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసున్నాం కదా కటింగ్ చేసినప్పుడే. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ పైన మనము కుట్టు అయితే వేసుకోవాలండి. మనకి మార్కింగ్ చూసారా క్లియర్గా కనిపిస్తుంది కదా, అదేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేసిన కుట్టు పక్క నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు ఈ రెండో వైపు మార్కింగ్ పైకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఈ కుట్టు వేసి ఉంటాం కదా, ఆ పక్క నుంచి ఇలా కట్ చేసుకోవాలి. అంటే కుట్టు మనం వేసిన కుట్టు కట్ చేయకూడదండి, మధ్యలో ఈ పీస్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పీస్ని ఇలా తిరగవేసుకొని ఈ పీస్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టుకోవాలి. అంటే మనకి రైట్ సైడ్ 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా చేశారంటే మీకు ఈ ఫ్రంట్లో కొంతమందికి ఏంటంటే ముడతలాగా వస్తాయన్నమాట. అలా రాకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కుట్టు వేసేసాక కట్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కుట్టేశాక మనకి ఈ విధంగా ఉంటుంది కదా, మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఒకటే కుట్టు వేసేసి వదిలేయకండి, మళ్ళీ రెండో కుట్టు కూడా ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ఎలా అయితే కుట్టామో ఇంకో రెండోది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలన్నమాట. అప్పుడే చూడండి మనకి ఈ ఫ్రంట్కి కట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే మనమైతే కుట్టుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీరు కొత్త వారైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో చేయండి. మన ఛానల్లో మొత్తం కూడా స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోసే, టైలరింగ్ వీడియోస్ మొత్తం కూడా ఉంటాయండి. సో మళ్ళీ మనము ఈ చిట్కాలు 2 మధ్యలో చిట్కా ఉంటుందండి, ఆ చిట్కా 2 ఒకే చోటకి పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. సో ఇక్కడ మీరు కుట్టినప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకోండి. అంటే 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ కుట్టుకోండి, 1/2 ఇంచుకి తగ్గకుండా చూసుకోండి. ఓకేనా. సో ఇలా ఇక్కడ కూడా మనము రెండో కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. సో అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా మనం 2 వైపులు కూడా ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసము రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఉక్స్ పట్టి అయితే తీసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కోసము 2 ఇంచులు వెడల్పున్న క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ని కింద పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత యువతల వైపుకి తిప్పేసుకొని ఇలా 2 ఫోల్డింగ్ వేసేసుకొని మళ్ళీ ఈ చివర అంటే ఈ లైనింగ్ చివర మనకి కుట్టు అయితే పడాలన్నమాట. అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా, రైట్ సైడ్ పెట్టాలా? కాజా పట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలవాటు ఉంటుందండి, దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. మళ్ళీ మధ్యలో ఒక కుట్టు వేసేసామంటే అంతే, మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఈ ఉక్స్ పట్టి కోసము ఇక్కడ కూడా నేను 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ని అయితే తీసేసుకొని 2 ఫోల్డింగ్ వేసి పైన పెట్టి అంటే ఆ క్లాత్కి పైన పెట్టి జాయింట్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ అటువైపుగా తిప్పేసుకొని లైనింగ్ పైన చివర కుట్టు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ లోపల వైపుకి ఇలా తిప్పేసుకొని మనకి ఈ చివర కుట్టు వేసుకోవాలి. అంతే, మనకి ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇలా ఉక్స్ పట్టి, కాజా పట్టి కుట్టుకున్నాక ఇలా ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చిందా ఏంటని చూసేసుకొని చిన్న పీస్ ఎక్స్ట్రాగా వచ్చింది నాకు ఇలా కట్ చేశాను. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాక మనకి మనం నడుం పట్టి ఎలా అయితే వేసుకున్నామో పీస్ కట్ చేసేసుకొని అలాగే ఫ్రంట్లో కూడా మనము ఈ పట్టి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్లో పట్టి వేయడం కోసము ఇలా మనము క్రాస్ పీసులు తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మనం స్ట్రైట్ పీస్ వేసినా మనకి నీట్గానే ఉంటుంది.
ఈ ఫ్రంట్లో అలా ఉండదు కాబట్టి క్రాస్ పీస్లు అయితే తీసేసుకొని ఒక దాని మీద ఒకటి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఇలా జాయింట్వి చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కదా మనకి పీసు. ఇప్పుడు ఒకవైపు ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చులు ఇలా పగలగొట్టేసుకొని దానిపైన కుట్టు వేయండి. అంటే ఇలా విడదీసుకోవాలన్నమాట. మధ్యలో విడదీసేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని దీనిపైన అంటే మనకి రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి మెయిన్ క్లాత్. దానిపైన ఈ క్లాత్ను పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. అంటే ఇందాక మనము బ్యాక్ సైడ్కి ఎలా అయితే వేసుకున్నామో బ్యాక్ పట్టీ అనేది సేమ్ అలాగే అనమాట. సో లోపల వైపుకి మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇక్కడ కూడా మీరు లూజ్ కుట్టు వేసుకున్నారు అంటే మళ్ళీ హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చండి. మనకి లోపల అంటే ఫ్రంట్లో ఉండిపోతుంది కాబట్టి మీరు కుట్టు వేసుకున్నా ఏం కనిపించదు. మీరు కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. రెండో పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకొని రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్నాక మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే చూపించలేదు. తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా క్రాస్ పీస్ ఎలాగైతే తీసుకొని మనం జాయింట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా క్రాస్ పీసులు తీసేసుకొని జాయింట్ చేసుకున్నాక ఇలా మెడపట్టి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్తో నేను ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ అయితే ఇలా మార్జిన్తో కుట్టుకుంటూ రండి. ఇది మెడపట్టి అనమాట. మెడపట్టి మీరు వేసుకోవచ్చు, మీరు లేదంటే మీరు పైపింగ్ అలా వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మెడపట్టి ఎందుకు వేస్తున్నానంటే దీనికి చిన్న సమోసా టైప్లో లేస్ వస్తుంది కదా, ఆ లేస్ అయితే వేయాలన్నమాట. మనము తిప్పించేసి లేస్ వేసామంటే అంత స్ట్రాంగ్గా ఉండదండి, పల్చటి క్లాత్ కాబట్టి. ఇలా మెడపట్టి వేసుకున్నాక మళ్ళీ దానిపైన మనము లేస్ అనేది వేసామంటే స్ట్రిప్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది తొందరగా వెనకాలకి చినిగిపోదన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ లైనింగ్కి చివర మనమైతే కుట్టు వేసుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వారైతే, ఓకేనా. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటుంది కదా మెడపట్టి వేసాక, ఇలాగ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. ఈ బాడీ పార్ట్ని రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి. తర్వాత హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ తీసుకున్నాను కదా, రెండో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ లోతు తీసాం కదా, ఇది ఫ్రంట్ వైపుకి ఇలాగ రావాలన్నమాట. ఓకే, వచ్చింది. రెండో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. మనం కుట్టినప్పుడే కరెక్ట్గా కుట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది. తర్వాత ఈ షోల్డర్ మధ్యలోంచి మనం హ్యాండ్ని అయితే జాయింట్ చేసుకోవాలి, ఓకేనా. షోల్డర్ మధ్యలోంచి జాయింట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎటువైపు కూడా అంటే మనకి బ్లౌజు వేసుకున్నాక కొంతమందికి షోల్డర్ పైన ఉండకుండా షోల్డర్ కొంచెం ముందుకు జారినట్టుగా ఉంటుంది. సో ఇలా జాయింట్ వేసుకున్నారంటే మీకు స్ట్రిప్గా మధ్యలోనే నిలబడుతుంది అనమాట. షోల్డర్ కుట్టు అనేది మీకు ముందుకు జారకుండా ఉంటుంది. సో మళ్ళీ ఈ రెండో వైపు కూడా ఇలాగా మనమైతే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ దీనికి రెండో కుట్టు కూడా ఇలా వేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇలా మధ్యలో స్టార్ట్ చేసి మధ్యలోనే మనము తీసేయాలన్నమాట, ఓకేనా. సో ఇలా రెడీ అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే మనం జాయింట్ వేసుకుందాము. సో రెండో హ్యాండ్ కూడా ఇలా జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకుందాము. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఏంటంటే మనకి నడుం లూజ్ ఎంత అనేది తెలియాలన్నమాట. నడుం లూజ్ మీకు ఎంతైనా ఉండనివ్వండి. దాంట్లో 4వ భాగం తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచీలు. సో 24 ఇంచులో 4వ భాగం ఎంత వచ్చింది, 6 ఇంచులు వస్తుంది అనమాట. అదే 6 ఇంచుని ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి ఇలా మార్కింగ్ వేసేసాక మళ్ళీ మనము హ్యాండ్ అయితే ఇలా సమానంగా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఒకసారి ఇలా చెక్ చేసేసుకోవాలి, ఓకేనా. హ్యాండ్ లూజ్ మీకు ఎంత అయితే వస్తుందో అలా పెట్టేసుకొని పైన కొంచెం రబ్ చేసేసుకోండి. రబ్ చేసేసుకున్నాక మళ్ళీ ఇక్కడ చంక దగ్గర కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చంక దగ్గర చంక లూజ్ వచ్చేసి 14 ఇంచీలు. దాంట్లో సగం ఎంత వస్తుంది మనకి 7 ఇంచులు కదా, అదే 7 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా మనము ఈ చంక దగ్గర కుట్టు కూడా ఇలా వేసుకోవాలి.
ఇక్కడ నడుము దగ్గర మనం ఆల్రెడీ మార్కింగ్ వేసాము. ఈ రెండు మార్కింగ్ కూడా ఒకే చోట ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి మార్కింగ్ వేసాం కదా, రెండు ఇలా ఒకే చోటకి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మనము కుట్టు అనేది వేసుకోవాలి. అయితే కొంచెము సన్నగా ఉండే వాళ్ళకి, మీడియంగా ఉండే వాళ్ళకి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుందండి. కొంచెం బాగా లావు ఉండే వాళ్ళకి ఇలా స్ట్రైట్గా రాదు, కొంచెం వంపు తిప్పినట్టుగానే వస్తుంది. మీరు దానివల్ల ఏం టెన్షన్ పడకూడదు. మీరు చంక లూజు కరెక్ట్గా చెక్ చేసుకొని, హ్యాండ్ లూజు, నడుము లూజు ఈ 3 చెక్ చేసేసుకొని మీరు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమేనే, అంతేను. మీకు ఇంకా స్ట్రైట్గా రాలేదు అనుకొని ఏం బాధపడక్కర్లేదు. లావుగా ఉండే వాళ్ళకి చాలామందికి రాదనమాట. సో ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలాగే మనము హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ చంక లూజు కూడా చెక్ చేసేసుకోవాలి. సో చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి. మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా మీరు కుట్టుకున్నారంటే మంచి ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు రెండో వైపును కూడా ఇలా కుట్టు వేసేసుకొని ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోవాలండి. నేనైతే ఒక 4 కుట్లు అయితే వేసేసి వదిలేస్తాను. సో అంతేనండి, చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం చూశారు కదా. సో ఇంతే ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికైతే బ్లౌజ్ రెడీ అయిపోయింది.